కేటీఆర్ గారు 3 ఏళ్ల తర్వాత అధికారంకి వస్తా అని చెప్పి ఆయన షాయనే అనుకుంటున్నారు తప్ప కానీ వారు వచ్చేది లేదు, చేసేది లేదు. అలాగని చెప్పి హెచ్యు పక్కకు ఉన్నటువంటి కోకాపేట కావచ్చు, మిగతా సరౌండింగ్ ఉన్నటువంటి జాగాలు, మరి వాళ్ళ అప్పుడు అమ్మిన జాగాలు ఉన్నాయి కదా, మరి అవి ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నది కదా, ఇప్పుడు అవి రిటర్న్ చేసుకుంటే పరిస్థితి ఏముంటుంది? అలా చేయడం కరెక్ట్ కాదు కదా. అందుకోసం ఏంటంటే ఈ గవర్నమెంట్ అనేది అభివృద్ధి కోసం చేస్తుంది కాబట్టి అభివృద్ధి పదంలో ముందుకు పోయేటట్టే ఆలోచించుకోవాలి తప్ప కానీ వాళ్ళ ఉనికి పోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు మేము ఏదైనా ఒకటి మాట మాట్లాడితే పబ్లిక్ మమ్మల్ని చూస్తారు, పబ్లిక్ దృష్టిలో మేము ఉండాలని చెప్పి ఏదన్నా ఒకటి మాట్లాడాలనే భావనతో కేటీఆర్ గారు మాట్లాడడం కరెక్ట్ సరికాదు. అది రియల్ ఎస్టేట్ బ్రోకర్లా ఎందుకు ఆలోచిస్తారండి రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు గతంలో కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా పనిచేసారు, వారికి తెలియదు అభివృద్ధి అంటే ఏందో. అభివృద్ధి అంటే ఏంది? ఇప్పుడు ఐటీ పార్క్ పక్క పొంటి ఐటీ పార్క్ పెట్టడం అన్నది అభివృద్ధి కాదా? అభివృద్ధి వారికి తెలుసు కదా, ఐటీ పార్క్ పెడితేనే అభివృద్ధి పెరుగుతుంది, ఐటీ పార్క్ పక్క పొంటి ఐటీ పార్కే ఉండాలి కదా. సీఎం అంటే మీరు గతంలో చేసినవి మీరు ఊహించుకొని మాట్లాడుతున్నారు తప్ప కానీ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అలా చేస్తలేరు. ఎందుకంటే ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చినారు, పెట్టినటువంటి ఏదైతే బారికేడ్ ప్రతిభవనం ఉండేదో బారికేడ్లు మొత్తం తీసేసినారు. అంటే ప్రజల దగ్గరికి పాలన తీసుకొని వచ్చినారు తప్ప కానీ మీ లెక్క ఎమ్మెల్యేలకు కూడా టైం ఇయ్యలేనటువంటి పరిస్థితిని వాళ్ళు తీసుకురాలేదు కదా. అటువంటిప్పుడు ప్రజల మనిషి అవుతారు కదా రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారెంటీలు అట్టర్గా మొదలు పెట్టిన 2వ రోజే నిలిచిపోయిన సన్నబియ్య పథకం. అది 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం 100% సక్సెస్ అయింది. అంటే వీళ్ళు పబ్లిక్లా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి ఉన్నటువంటి ఆదరణను తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే విష ప్రయత్నం చేస్తున్నారు. అంటే 6 గ్యారెంటీలు రావు అని అంటున్నారు. అంటే ప్రజలు అనుభవిస్తున్నది ఏంటిది? మరి ప్రజలు ఇప్పుడు ఫ్రీ బస్ సర్వీస్ యూజ్ చేసుకుంటున్నారు, అది లేదా సన్న బియ్యం తీసుకుంటున్నారు, అది 50% వచ్చినాయి. అంటే సన్న బియ్యం అయిపోయినాయి, వచ్చిన వాళ్ళకి అయిపోయినాయి, మళ్ళీ వస్తాయి కదా, స్టాక్ వచ్చినాయి కదా, స్టాక్ వచ్చి మళ్ళీ ఇచ్చేస్తారు కదా. అది కాలే 100% ఇంతకు ముందు ఉన్నటువంటి ధనికులు తినేటువంటి సన్న బియ్యం ఏదైతుందో ఇప్పుడు ప్రతి ఒక్క పేదవాడు హ్యాపీగా తీసుకొని తింటున్నారు. పూర్తి స్థాయి సరఫరాలో ప్రభుత్వం విఫలమైంది. ఎందుకు విఫలమవుతుంది ప్రభుత్వం? 100% అది సరఫరాల్లో ఏం విఫలం కాలేదు, 100% ఉన్నది. వీళ్ళు ఏంటి అంటే వీళ్ళకు అడిగేటోడు అంటే మేము అడుగుతూనే మేము ఉన్నామని చెప్పి వాళ్ళు గుర్తించుకోవడానికి ఏదో ఒక మాటలు మాట్లాడుతున్నారు తప్ప కానీ వీళ్ళతో ఏం లేదు. 100% సక్సెస్లో ఉన్నది గవర్నమెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా ఇప్పుడు పాలించాలి, ఇంకా పేద ప్రజలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవడానికి ఇంకా కూడా వచ్చే ప్రభుత్వం కూడా ఇదే ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క పేదవారికి సాయం అందే విధంగా ఉంటుందని చెప్పి. గత ప్రభుత్వంపై అభిమానం అంటే చెప్పిన మాటలు చేయలేదు, కాకపోతే మాటలేమో కోటలన్నీ పనులేమో గడప దాకా కూడా రాలేదు. ఇంతకంటే ఇంకా ఏం చెప్పలేము. కేటీఆర్ గారు మీరు మతి సీమితం కూలిపోయి ఈరోజు ఏదైతే ప్రభుత్వం మీరు అప్పు చేసి పోయినారో అది మీకు తెలియదా? మీరు కొనే శక్తి ప్రభుత్వంకి ఉన్నదా? చెప్పండి ఒకసారి. కొనే శక్తి లేనప్పుడు మీ ప్రభుత్వం మొత్తానికి అప్పు చేసిపోయినప్పుడు మీకు అప్పులో ఉన్నదని మీకు తెలిసినప్పుడు కూడా మీరు ఏ విధంగా మళ్ళీ కొంటా అని చెప్తున్నారు? అంటే మీ కమిషన్లు ఆగిపోయినాయి. ఈరోజు మీరు 2 సంవత్సరాల నుంచి మీ ఆస్తులు ఎందుకు పెరగలేదు? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మీరు 2 సంవత్సరాల నుంచి మీ కాంట్రాక్ట్లకు సంబంధించిన కమిషన్లు ఆగిపోయినాయా లేదా? 2 సంవత్సరాల నుంచి మీ ఆస్తులు ఎందుకు పెరగడం లేదు? 10 సంవత్సరంలో మీ ఆస్తులు ఎందుకు పెరిగినాయి? దీనికి సమాధానం చెప్పాలి కేటీఆర్ గారు. మీరు ఒక్కసారి నిద్రలో పండుకొని ఉన్నారు. మీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పండుకొని నడిపించినట్టు మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడిపించడం లేదు. ప్రతి నిమిషం ప్రజల్లో ఉండి 24 గంటలు ప్రజలలో తిరుగుతూ సమస్యలను పరిష్కరిస్తూ మీరు చేసిన దోపిడీకి ఈరోజు తెలంగాణ మొత్తం కూని అయిపోయింది. ఎట్లా అంటే మీ విద్యా వ్యవస్థను నాశనం చేసినారు, ఆర్థికంగా వ్యవస్థను మొత్తం నాశనం చేసినారు, ఆర్థికంగా మీరు మొత్తానికి తెలంగాణ విధ్వంసం చేసినారు. మీరు 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి
కొంచెం జ్ఞానాన్ని ఉపయోగించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 6 గ్యారంటీలలో ప్రతి గ్యారంటీ అమలు అవుతున్న నేపథ్యంలో పాత పథకాలతో సహా కొత్త పథకాలు కూడా ఈ ప్రభుత్వం అనేది ప్రారంభించడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్. ఒకసారి చూసుకున్నట్టయితే ప్రజలకు మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, అసలు సన్న బియ్యం అనేది ప్రభుత్వంలో 6 గ్యారంటీలు అయినప్పటికీ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు మేము చేయాలని ఒక ఉద్దేశంతో, ప్రజాపాలన బాగుండాలని ఒక ఉద్దేశంతో ప్రజలకు అన్ని సౌకర్యం కల్పించడం జరుగుతుంది. 6 గ్యారంటీలో అనేక పథకాలు అమలు అవుతున్న నేపథ్యంలో మీకు గజగజ వణుకుతుంది. మీరు నిద్రలోకి లేచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కేటీఆర్ గారు.